ఈ రోజు పెళ్ళైన వారు అలాగే పెళ్లి కావాల్సిన వారు వాళ్ళు జీవితాంతం నాలాగే సుఖంగా ఉండడం కోసం కొన్ని చిట్కాలు చెప్తాను, ఖచ్చితంగా అవి పాటించండి. ఆహా, నీ చేత్తో ఏ వంట చేసినా గానీ అమృతమైన. మా కోసం ఎంత కష్టపడుతున్నావు రా బంగారం. ఇంట్లో గిన్నెలు తోముతున్నావు, బట్టలు ఉతుకుతున్నావు, రోజు కష్టం అంటే నీదేనా? అమ్మా ఏం చేస్తున్నారు? అమ్మా నాన్నతో మాట్లాడుతున్నావు రా బంగారం. రోజు ఒక్కసారి మీ అమ్మా నాన్నతో మాట్లాడు, సరేనా? మీ అమ్మా నాన్న కూడా మా అమ్మా నాన్నతో సమానమే. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇక్కడ మా వైఫ్ ఉండాలి, కాస్త పిలుస్తారా? అయ్యో నేనేనండి మీ వైఫ్ ని. అవును నిజమే. ఈ డ్రెస్ లో నువ్వు దేవకన్యలా ఉండేసరికి కన్ఫ్యూజ్ అయ్యానే. మీరు మరీనండి. చీ 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 చీ. ఈ పక్కింటి దానికి సిగ్గు కూడా లేదు. ఏమైంది ఇప్పుడు? పాప వాళ్ళ మొగుడికి జీతం పడకూడదు, షాపింగ్ లని పీక్ తినేస్తది. రాక్షసం ఉండే అది. అసలు పెళ్ళాం అంటే నీలా ఉండాలి. బంగారం, నువ్వు కూడా ఏదో షాపింగ్ అన్నావుగా, వెళ్దామా? ఈ విధంగా పక్కన వాళ్ళతో పోల్చి వాళ్ళని 4 తిట్టామనుకో, వీళ్ళు కూడా మారిపోతారు. ఈ విధంగా ట్రిక్కులు పడించి మీరు కూడా సంతోషంగా ఉండండి. మీరు ఎన్ని చెప్పినా గానీ షాపింగ్ తీసుకొని వెళ్ళకపోతే మీకుంటది. ఈ షాపింగ్లు గీపింగ్లు మనకెందుకు లేవే, ఏదన్నా పనికొచ్చేదాని మీద ఖర్చు